నేను గత వారం రోజుల నుంచి చాలా మందితో మాట్లాడుతున్నాను సార్. ఈవెన్ నేషనలిస్టులు, జాతీయవాదుల్లో కూడా రెండు అంశాలు. ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అనేది ఒక విషయం. రెండోది, ఇదే జాతీయవాదుల్లో వస్తున్న చర్చ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పోయేదేముంది, ఒకసారి చేపిస్తే అయిపోతుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే నేను లార్జర్ పిక్చర్ చూస్తేనేమో ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర ఇది ఆగదు, ఇది చాలా అంశాలను బేస్ చేసుకుని ఇది ఒక ట్రయల్ రన్ లాంటిది అనేది ఒక ఇప్పుడు మీరైనా నేనైనా మనం అందరం కూడా అనుకునేది. ఇది ఫస్ట్ ఒక అటెంప్ట్, ఇది ఇక్కడతో ఆగుతుందా, ఇంకా చాలా అంశాల్లో ఇది వస్తుంది, ఒక్కసారి సక్కం అవ్వడం మొదలు పెడితే ఇది కంటిన్యూ అవుతుందని. రైట్, ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ అంటారా, లేకపోతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ బలపడకూడదు అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రాజీనామా చేశారు. ప్రభుత్వం తగ్గినట్ట, లేకపోతే బొద్దింకలు నిజంగా విజయం సాధించినట్టేనా? మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు ఇంగ్లీష్లో అంటారు, యూ లూజ్ అ బ్యాటిల్ అండ్ విన్ అ వార్ అంటారు. ఓకే, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చూడండి, పోస్ట్ దాని తర్వాత అభిజిత్ దీప్కే ట్వీట్లు చూడండి. దిస్ వోంట్ స్టాప్ హియర్, వీ వోంట్ స్టాప్ అవర్ అజిటేషన్, అయిపోయింది. దట్ ఈస్ ఐడియా బిహైండ్. 3 పాయింట్లు పెట్టారు. ఏది, ఒకటి కాంపెన్సేషన్ 1 crore ఇవ్వాలంటే 1 crore ఇస్తే దీనికన్నా ముందు కూడా ఎవరైనా రాజీనామా చేసిన వాళ్ళు, సారీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ₹1 కోటి ఇవ్వాల్సి వస్తుంది. ఇట్ విల్ సెట్ అప్ ప్రెసిడెంట్. ఓకే, బార్గెన్ చేసి 25 లక్షలు లేకుంటే 50 లక్షలు తీసుకొస్తారు అనుకుంటారు. అంటే యు ఆర్ గివింగ్ అన్ ఇన్సెంటివ్ ఫార్ పీపుల్ టు కమిట్ సూసైడ్. అంటే సూసైడ్ చేస్తే మీకు రివార్డ్ వస్తుంది, మీరు చేస్తే నెక్స్ట్ టైం అని చెప్పేసి. రెండవది, ఇది ధర్మేంద్ర ప్రధాన్తో ఆగదు. ద రియల్ టార్గెట్ ఇస్ నరేంద్ర మోదీ. చాలా చాలా క్లియర్. ఐ థింక్ బీజేపీ హెస్ మేడ్ అ హ్యూజ్ బ్లండర్. నా అంచనా ప్రకారం వాళ్ళు అనుకుంటున్నారు దీంతో ఆగిపోతుంది, ఆగదు. ఎందుకంటే ఇక్కడ దీప్కే వాళ్ళు ఆపుతారు, కానీ పార్లమెంట్లో వాళ్ళు ఆపరు. మీరు అర్థం చేసుకోండి, పార్లమెంట్ విల్ నాట్ ఫంక్షన్ ఆన్ మండే. ఐమ్ సారీ టు ఇంటరప్ట్ యూ సార్. సార్, ఇది బిగ్ బ్లండర్ అని మీరు అన్నారు కాబట్టి నేను ఇక్కడే జస్ట్ ఇందాక గిరిధర్ గారు కూడా తప్పని పరిస్థితితో మాట్లాడారు. నేను కూడా దీన్ని మీ అభిప్రాయం పూర్తిగా నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇట్స్ బ్లండర్, డెఫినెట్లీ ఇట్స్. నేను బ్లండర్ అనే అనాలో మరి ఏం పదం వాడాలో తెలియదు కానీ, బట్ ఎస్, కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వదిలేస్తే పొద్దున పార్లమెంట్ సెషన్స్ లో ఇంకా రక్కస్ జరగదా, ఇంకా కేవోస్ నడవదా? మండే రోజు కూడా పార్లమెంట్ నడవదు, నేను రాసిస్తాను మీకు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బికాస్ రాహుల్ గాంధీ అంటారు ఇది మాకు వాళ్ళతో సంబంధం లేదు. హియర్ వీ వాంట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టు రిజైన్. రాహుల్ గాంధీ ఆల్రెడీ వెన్ జితేందర్ సింగ్ గారు ఆ రోజు లోకల్ బయట మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ సెట్ పార్లమెంట్లో డిస్కషన్ జరగాలన్నారు. సో జితేందర్ సింగ్ అక్కడే చెప్పారు, ఎస్ వీ విల్ డూ ఇట్. నెక్స్ట్ అని చెప్పారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ సెట్ దిస్ వీ హావ్ టు డిస్కస్. నేను లోపలికి వెళ్ళి డిస్కస్ చేసి వస్తా అంటే అప్పుడు రాహుల్ గాంధీ ఆయన చేయబట్టుకొని అన్నారు, నో నో నో, మోదీ ఆల్సో హ్యాస్ టు రిజైన్. దట్ ఈస్ అ. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు, రాహుల్ గాంధీకి చాలా క్లియర్గా తెలుసు దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ చేపించారు ఇదంతా, లెఫ్టిస్ట్ వాళ్ళతో, ఎస్ఎఫ్ఐ వాళ్ళతో, డివైఎఫ్ఐ వాళ్ళతో చేపించిన అజిటేషన్. ఇది మీరు చూడండి, ఇప్పుడు కాదు 15 రోజుల తర్వాత కూడా ఇది ఆగదు, ఇది నడుస్తూనే ఉంటుంది. బికాస్ దే హ్యావ్ టేస్టెడ్ బ్లడ్. నౌ దే విల్ నాట్ లెట్ గో. ఇది టైగర్ లాగా అన్నమాట. ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే దాని వెళ్ళనియరు మిమ్మల్ని. ఇదే జరుగుతుంది సాయి గారు. అండ్ దిస్ ఇస్ ద సాడ్ పార్ట్ అబౌట్ ఇట్. బికాస్ మీరు ఇది చేశారు ఒకసారి, వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది. రేపు ఎవరైనా ఇట్లాంటి డిమాండ్స్ తీసుకొస్తే వాళ్ళకి తెలుసు జంతర్ మంతర్ వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, గొడవ చేయాలి, పోలీస్ పనుల మీద రాళ్ళు విసరాలి. ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ద డిమాండ్స్ ఇస్ నో యాక్షన్ అగేన్స్ట్ స్టూడెంట్స్. ఎందుకు? పోలీసు వాళ్ళని కత్తితో పొడిచిన వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోకూడదంట. అంటే రేపు యూఆర్ ఎంబాల్డనింగ్ ద రెస్పెక్ట్ ఆఫ్ పీపుల్. అంటే మీరు రాళ్ళు విసిరితే, పోలీసు వాళ్ళని కొడితే, ఏం చేస్తే కానీ మీ మీద చర్యలు ఉండవు. ఆలోచించండి. ఇది దిస్ ఇస్ మై స్టెప్, దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఎందుకు? వై డిడ్ ద గవర్నమెంట్ బ్యాక్ డౌన్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉంటే దట్ షుడ్ బి ఓన్లీ అ సింగిల్ పాయింట్ అగ్రిమెంట్ విత్ ద సిపిజి. మిగతా 3 అగ్రిమెంట్ పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు చూడండి, యూ గో అండ్ సీ హిస్ ట్వీట్స్. 1 crore, దెన్ ఆల్ కేసెస్ టు బి విత్డ్రాన్ అగేన్స్ట్ ఇట్, అండ్ 3వది ఏదో పెట్టాడు, 3 డిమాండ్లు పెట్టాడు అన్నమాట. సో సాయి గారు ఇదే నేను చెప్తాను, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్, ఓకే, 1 crore ఫ్యామిలీ, నో యాక్షన్ అగేన్స్ట్ ఇట్. పబ్లిక్ అపాలజీ బై ఢిల్లీ పోలీస్. ఆలోచించండి, ఢిల్లీ పోలీస్ అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పబ్లిక్ అపాలజీ ఇవ్వాలంట. రేపు ఇండియన్ ఆర్మీతో అపాలజైజ్ చేపిస్తారు వీళ్ళు, ఇట్లాంటి క్యారెక్టర్స్ వీళ్ళు. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ సూసైడ్ చేశారు ఇవాళ. ఐ థింక్ ఇక్కడి నుంచి గవర్నమెంట్ చాలా వీక్ అయిపోతుంది. మోదీ గవర్నమెంట్ ముందుకు వెళ్తూ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ పొజిషన్ ఫర్ మోదీ గవర్నమెంట్. 2029 లుక్స్ హైలీ డౌట్ఫుల్ నా సాయి గారు. ఓకే, మీరు చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక చేశారు లిటరల్లీ. మీరు ఒకసారి
మీరు ఒకసారి ఇంగ్లీష్లో అంటారు గివ్ అ మీటర్ అండ్ టేక్ అ మైల్ అని, ఇది ఉల్టా అయిపోయింది, గివ్ అ మైల్ అండ్ టేక్ అ మీటర్ అయిపోయింది. మీరు ఇచ్చారు, మీరు ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళకి. దేర్ షుడ్ బీన్ అ సింగిల్ పాయింట్ డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్, నథింగ్ ఎల్స్, కథం. మీరు 2650 క్రిమినల్స్ అక్కడ వచ్చారని చెప్తున్నారు. వై ఇస్ దిస్ ఫెలో నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్? అది నేను అడుగుతున్నాను. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఉండే. దే షుడ్ Okay. సెడ్ వేర్ ఫైన్, లెట్ దెమ్ బి అరెస్టెడ్, వీ హావ్ నో అబ్జెక్షన్. వాళ్ళని కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. దే వర్ ద రేపిస్ట్, దే వర్ 3 మర్డరర్స్, 6 చైన్ స్నాచెస్ ఈ గ్రాండ్ లో, అండ్ గుండాస్, సర్టిఫైడ్ పోలీస్ రికార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసారు, వాళ్ళకు కూడా క్షమాపణ ఇచ్చేసారు, అయిపోయింది కేసు అంతా. అండ్ యూ హ్యావ్ యాక్చువల్లీ, బీజేపీ ఫస్ట్ టైం ఇన్ దట్ హిస్టరీ ఆఫ్టర్ 2014 has surrendered. సాయి గారు, ఫార్మ్ అజిటేషన్ ఇంత ప్రాబ్లం లేకుండే, షహీన్ బాగ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. షహీన్ బాగ్ తర్వాత జరిగింది మనకు తెలుసు, ఢిల్లీ రైట్స్ జరిగింది. దిస్ ఆల్సో విల్ హ్యావ్ టు ద సేమ్ థింగ్. చూడండి, ఇదే జరుగుతుంది. Okay. మీరు యూపీలో రాబోయే ఎలక్షన్లో కూడా వీరు ఇట్లనే గొడవ చేస్తారు, అక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు.